ఎందుకంటే అమ్మ రాజీనామా ఒక లవర్ బాయ్ మీరు అందులో ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ ఒక చిన్న రోల్ అనుకోవచ్చు అందులో. కానీ ఈ సినిమాలో మీరు అప్పుడు హైలైట్ ఈ అబ్బాయి ఎవరు ఇంత బాగున్నాడు అని చెప్పేసి రావడమే అమ్మాయిలకి చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు మీరు. ఒక సాంగ్ ఉంటుంది అందులో చీకట్లో ఆడపిల్ల అని. ఎందుకు సార్ సిగ్గుపడుతున్నారు? మేం కదా సిగ్గుపడాలి మిమ్మల్ని చూసి. ఆ పాట గమ్మత్తుగా మా గురువు గారే రాశారు. ఆ పాట ఓకే. నారాయణరావు గారే రాశారు. ఓకే. ఆ లిరిక్స్ తమాషగా మనం జనరల్ గా మాట్లాడుకునే మాటల్లాగా ఉంటాయి ఆ పదాలు. ఎస్ ఎస్ ఆ హీరోయిన్ మీరు రెస్టారెంట్కి ఏదో వెళ్తే సరదాగా ఒక డిస్కషన్ నడవడం, అదే సాంగ్ మళ్ళీ అక్కడ రావడం. కానీ భలే గుర్తుంది నాకు ఆ సాంగ్ కూడా. నాకు ఆ సాంగ్ రికార్డింగ్ అప్పుడు నేను మామూలుగా 89లో ఇండస్ట్రీకి వచ్చానండి. సార్ మీరు నిజంగా 89లోనే వచ్చారా సార్? ఓకే. వచ్చి 90లో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఓకే. దాసనారాయణరావు గారి దగ్గరికి పరిచయం వెళ్ళాము. ఒక ఆల్బమ్ పెట్టుకొని మనం అన్ని ఆఫీసులు వెళ్ళడము, కలవడము, పెద్దవాళ్ళందరినీ, ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని అందరినీ కలవడము అలాగా ఉంటుంది. ఎస్. సో ఆ దీంట్లో దాసనారాయణరావు గారిని కూడా కలవడం జరిగింది. కలిసిన తర్వాత అప్పుడు రోజు వెళ్ళేవాళ్ళం, తారక ప్రభు కాంప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి అక్కడే ఉండేవాళ్ళం అనమాట. కరెక్ట్గా ఈ అమ్మ రాజీనామా సినిమా వచ్చేసి ముగ్గురు ప్రముఖ నిర్మాతలు కలిసి తీశారు. అవును. అశ్విని దత్ గారు, దేవి వరప్రసాద్ గారు, తర్వాత త్రివిక్రమరావు గారు. ఈ ముగ్గురు వచ్చి టాప్ ప్రొడ్యూసర్స్ అప్పట్లో ఇండస్ట్రీకి. సో ఈ ముగ్గురు కలిపి ఒక చిన్న బ్యానర్ పెట్టారు, అదేంటి తేజస్విని ఫిలిమ్స్ అనేసి. చిన్న సినిమాలు ఈ బ్యానర్ ద్వారా చేయాలన్నట్టుగా మొదలు పెట్టారు. సో దాంట్లో అమ్మ రాజీనామా ఫస్ట్ ఫిలిం. అమ్మ రాజీనామా అంటే ఇప్పటికీ కూడా మదర్స్ డే అంటే ఖచ్చితంగా ఏదో ఒక ఛానల్లో ఆ సినిమా వస్తూనే ఉంటుంది. శారదమ్మ గారు అమ్మ సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా, చాలా బాగుంటాయి. సాంగ్స్ అని చాలా బాగుంటాయి. తర్వాత నా సాంగ్ వచ్చి కంపోజింగ్ చేస్తుంది చక్రవర్తి గారు అనమాట, మ్యూజిక్. చక్రవర్తి గారి మ్యూజిక్. మామూలుగా కంపోజింగ్ అప్పుడు ఏముంది అంటే అంత హార్మోన్ దీంట్లో అంతా చేసుకొని అయిపోయిన తర్వాత చక్రవర్తి గారు అంటుండేవారు, ఎలా అంతా రెడీ అయిపోయింది, అంతా ట్యూన్ అంతా రెడీ అయిపోయింది, ఎక్కడ గురుగారు ఇంకా రాలేదంటే ఎన్ని గంటలకు వస్తారా అని ఆయన మామూలుగా అందరితో మాట్లాడుతున్నాడు ఆయన. తర్వాత కాసేపట్లో మా గురువు గారు అక్కడ షూట్ కంప్లీట్ చేసుకొని తర్వాత వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, ఏంటి అంత రెడీనా చికెన్ అంటే రెడీ రెడీ అదని. తర్వాత అదే హార్మోని దీంట్లో నేను ఇవన్నీ ఎదురుగా ఉన్నాను అనమాట. నాకు బాగా గుర్తు. కాదు, వాళ్ళు కంపోజింగ్ చేసేటప్పుడు ఉంటుంది కదా, దీనికి లిరిక్లు అంటే ఏమి లేవని మా గురువు గారు ఒక్క క్షణంలో ఒకసారి ఆ ట్యూన్ చెప్పండి అది అన్నాడు, ఇది అన్నాడు. మామూలుగా మాట్లాడుకునేటట్టుగా చెప్పారు మా గురువు గారు ఆ పదాలన్నీ. వాళ్ళు మ్యూజిక్ కంపోజింగ్ దీంట్లో చెప్తారు కదా, ఆయన మామూలుగా చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుంటే అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ చేతులు ఆయన జనరల్ గా చెప్పారు ఆయన. నాకైతే అసలు ఆశ్చర్యం అన్నమాట, అలా ఉండిపోయాను, షాక్. అంటే ఇలా చూసారు నా సైడ్, నీ పాటేరా అన్నాడు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీకు అసలు సాంగ్ ఉందని అందులో? ఎందుకంటే మీరు డెబ్యూ కదా మీ మూవీ. అలా తెలుస్తుంది కదా, సాంగ్ ఉంటది ఇవన్నీ ఉంటుందని తెలుసు. అందులో నువ్వు హీరోగా పరిచయం చేస్తున్నాను నేను మా గురువు గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, చేశారు. తర్వాత నీకు సాంగ్ అని చెప్పారు అంతా. సో ఆ తర్వాత మా గురువు గారు దీనప్పుడు నీ సంగారా ఇది అన్నాడు. అంటే నచ్చిందా మరి మీకు అప్పుడు వెంటనే? ఎందుకు నచ్చదని భలేవారు బాగుంది. సో ఆ పాట అలాగే మంచి హిట్ సాంగ్ అది. మొత్తం అంతా షూటింగ్ మొత్తం విజయవాడ చేసాం సినిమా మొత్తం. కానీ డెబ్యూ ఫిల్మ్ అయినప్పటికీ కూడా చాలా రికగ్నైజేషన్ వచ్చిన ఫిల్మ్ అనుకోవచ్చా మీకు అది? అవునండి, డెఫినెట్ గా. అంటే దాంట్లో ఆ సినిమా మెయిన్ క్యారెక్టర్ వచ్చి శారదమ్మ గారు అనమాట. శారద గారు. అవును. నేనేంటంటే ఒక యంగ్ హీరోయిన్ ఉంటారు అందులో. అవును. శారదమ్మ గారి మనవరాలకి నేను లవర్ అన్నమాట నేను. సో అలాగా ఒక యంగ్ హీరోయిన్ ని ఇంట్రొడ్యూస్, ఆ అమ్మాయి కూడా కొత్త అమ్మాయి. సో ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేశారనమాట. బట్ ఆర్టిస్ట్ లో మేమిద్దరం, హీరోయిన్. తర్వాత టెక్నీషియన్స్ లో వచ్చి చోటకే నాయుడికి ఫస్ట్ సినిమా. ఓ అవునా? ఆ సినిమా ద్వారానే కెమెరామెన్ అయ్యాడు ఆయన. ఏమైనా గురువు గారు చెయ్యి సార్.
అంతే. అది అద్భుతం అది. అంటే జనరల్‌గా చాలా మంది ఇండస్ట్రీలో చెప్తూ ఉంటారు. టాలెంట్ ఉంది అంటే గనక వాళ్ళకి డెఫినిట్‌గా ఆయన చాలా హెల్ప్ చేస్తారంట అవును, కదా! అవును. అలాగే అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కూడా చాలా గొప్ప గొప్ప నాకు అప్పట్లో డెఫినెట్గా అండి. అప్పట్లో ఇండస్ట్రీలో ఒక నానుడు ఉండేదండి. ఆ, దాసనారాయణరావు గారి ద్వారా హీరో అవ్వడము, రాఘవేంద్రరావు గారి ద్వారా స్టార్ అవ్వడము. ఆయన చేయబెట్టి స్టార్ అయిపోతారు అనమాట. దాసనారాయణరావు గారి ద్వారా హీరో హీరో. అవ్వాలి, రాఘవేంద్రరావు గారి ద్వారా స్టార్ అవ్వాలి, స్టార్డమ్ రావాలి, రేంజ్ మారిపోవాలంటే రాఘవేంద్రరావు గారు. అలా ఉండేది. దాసరి గారితో మీరు గురువు గారితో మీది మంచి బాండింగ్ కదా సార్. తర్వాత కూడా ముందు ముందు అంటే 8 సినిమాలు చేశారు. బంగారు కుటుంబం కానివ్వండి మంచి హిట్స్ అసలు రాజు విక్రమ్ గారు, యమున గారు, యమున గారు, నేను, రాజ్వి గారు, మ్మ్. తర్వాత హరీష్ గారును, రంభా తర్వాత గారు. రంభా గారు. Yes, yes. నాకు బాగా గుర్తున్న మూవీస్ లో మెయిన్ బంగారు కుటుంబం ఒకటి అండ్ విలన్ క్యారెక్టర్ గా సౌందర్య గారితో ఒక మూవీ చేశారు మీరు. మూవీ నేమ్ అయితే నాకు ఎగ్జాక్ట్ మా ఇంటి ఆడపడు. మా ఇంటి ఆడపడచ్చు, రైట్. అసలు అంటే ఒక హీరోగా మీరు మంచి మూవీస్ వెళ్తూ ఉన్నాయి అప్పుడు మీవి, సడన్ గా మీరు ఆ మూవీలో విలన్ గా చేశారు. అంటే మీకు ఎప్పుడు అనిపించదా సార్ జనరల్ గా? ఆ సినిమా చేయడానికి కారణం సౌందర్య గారే. అవునా? అవునండి. ఓకే. అమ్మాయి చచ్చిపోయి ఏ లోకంలో ఉందో కానీ నిజంగా చాలా మంచి అమ్మాయి. ఓకే. అంతకు ముందే మేము అన్నా చెల్లెలను ఒక సినిమా చేసాము, హీరో హీరోయిన్ గా అన్నా చెల్లెలు చేసాం. ఓకే. దాంట్లో అది రక్త సంబంధం సినిమా ఉంది కదండి, అది మళ్ళీ రీమేక్ చేశాం. ఓకే. రామారావు గారి క్యారెక్టర్ వచ్చేసి మన కృష్ణ గారి అబ్బాయి, పెద్ద అబ్బాయి రమేష్ బాబు గారు రమేష్ బాబు చేశారు. గారు. తర్వాత నేను కాంతారావు గారి క్యారెక్టర్, నేను సావిత్రి గారు క్యారెక్టర్ వచ్చేసి సౌందర్య గారు సౌందర్య చేశారు. గారు. ఓకే. అందులో మీరు సో, పేరు. అందులో నా పేరు అనమాట. సో ఆ సినిమా మంచి హిట్. పద్మాలయ స్టూడియోస్ లో నాకు మంచి హిట్ అన్నమాట ఆ సినిమా. మీ మూవీస్ అన్ని మోస్ట్లీ హిట్సే సార్. జనరల్ గా సో ఏంటంటే ఆ తర్వాత అప్పుడు సౌందర్య గారితో పనిచేసిన కాబట్టి పరిచయం ఉంది. ఆవిడ కాటగడ్డ ప్రసాద్ గారి సినిమా మా ఇంటి మా ఇంటి ఆడపడచ్చు, అందులో యాక్చువల్ గా నేను విలన్ కాదు. విలన్ కాదు, పరిస్థితుల వల్ల వాడు అలా అవుతాడు. ఎస్. మీ ఫ్రెండ్స్ ఏదో ఒక రూమర్ చెప్పడం వల్ల ఆ డౌట్ తో ఇది అవుతాడు అనమాట. అంతే తప్ప బేసిక్ గా వాడు చెడ్డవాడు కాదు. ఓకే. అందుకని ఆ అమ్మాయి ఏం సజెషన్ ఇచ్చిందంటే మన కాటగడ్డ ప్రసాద్ గారికి, డైరెక్టర్ శరత్ గారికి, ఇది మన సాయి రామకృష్ణ గారికి, సార్ ముందే ఎవరినైనా నెగిటివ్ హీరోని పెట్టేస్తే తెలిసిపోద్ది, డెఫినెట్ గా వీడు విలన్ ఉంటాడని అనిపిస్తుంది. అసలు ఆ ఇది లేకోకుండా ఏ డౌట్ రాకూడదు, ఒక హీరో ఇమేజ్ ఉన్న వాళ్ళనే పెడితే తర్వాత అతని కొన్ని కారణాల వల్ల నెగిటివ్ అయ్యాడు అనేది తర్వాత తెలిస్తే బాగుంటుంది ఆడియన్స్ లో, ఇదని ఆ అమ్మాయి సజెషన్ ఇచ్చిందట. అంటే నాకు ఈ విషయం కాటగడ్డ ప్రసాద్ గారు చెప్తేనే నాకు తెలిసిందనమాట. ఓకే. ఎలా ఉండేది సార్ సౌందర్య గారికి మీకు మధ్యన అనుబంధం ఎలా ఉండేది? లేదండి, ఆ అమ్మాయి వెరీ కామ్. తర్వాత అందరినీ రెస్పెక్ట్ గా మాట్లాడుతుంది ఆవిడ, ఎక్కడ కూడా ఏవి ఉండవు. ఆ ఫోజులు, యాటిట్యూడ్, ఫోజులు. చాలా టాప్ హీరోయిన్ కదా అప్పటికి అప్పుడే అప్కమింగ్ లో ఉన్నారు. కానీ ఆవిడ కూడా బిగినింగ్ నుంచి సక్సెస్ చేతిలో పట్టుకునే తిరిగారు. ఆ సినిమా జరిగే టైంలోనే ఈ హలో బ్రదరు ఇలాంటివన్నీ చేస్తోంది అనమాట. మెల్లగా ఇంకా గ్రాడ్యువల్ గా తన కెరీర్ టాప్ హీరోయిన్స్ దీంట్లోకి వెళ్తోంది అప్పుడే. కృష్ణారెడ్డి గారి సినిమాలు జరుగుతూ ఉన్నాయి అప్పుడు. సో అదే దీంట్లో ఈ సినిమా కూడా జరుగుతుంది. బట్ మా ఇంటి ఆడపడుచు టయానికి ఆవిడ స్టార్. అవును, మన అన్నా చెల్లెల టైంలో నేను ఇప్పుడు ఇందాక చెప్పినట్లు అలా ఉండేది అమ్మాయి. మా ఇంటి ఆడపడుచు టైంలో ఆ అమ్మాయి అప్పటికే స్టార్ అయిపోయింది. అందుకే అన్నాను మా ఇంటి ఆడపడుచు. ఇప్పుడు అన్నా చెల్లెలు మూవీలో తను అప్పుడప్పుడే ఎదుగుతున్న హీరోయిన్, బట్ మా ఇంటి ఆడపడుచు టైంకి సౌందర్య గారు స్టార్ అయ్యారు. కానీ యాటిట్యూడ్ లో కానీ లేదంటే రెస్పెక్ట్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా అస్సలు ఇది లేదనమాట. అదే మర్యాద, అదే గౌరవం. అదే చెప్తారు కదా, మనిషి లేనప్పుడు కూడా మనం ఒక మనిషి గురించి మాట్లాడుకోవాలంటే ఎంతో ఇది ఉండాలి. బట్ ఆ న్యూస్ తెలిసినప్పుడు మీకు ఎలా రియాక్ట్ అయ్యారు సార్? బాధ అనిపించింది. ఎందుకంటే అయ్యో, ఆవిడ మామూలుగా జనరల్ ఫ్లైట్ లో వచ్చేసి హైదరాబాద్కి వచ్చేసి అక్కడి నుంచి బై రోడ్ వెళ్ళి ఉంటే బాగుండేదే, దీంట్లో వచ్చి ఇది అయింది, ఇలా అయిందే అని అనిపించింది. కానీ అది నిజంగానే ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోస్ చిన్న హీరోస్ అని ఏం లేదు, ప్రతి ఆవిడంటే అందరికీ రెస్పెక్ట్ అండి, చాలా రెస్పెక్ట్.